దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప సన్నిధి ప్రకాశం మన మీద సమృద్ధిగా ఉండునుగాక. అలాగైతే హబక్కుకు ప్రవక్త రచించిన 3వ అధ్యాయం, ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడతగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నిన్ను గూర్చిన వార్త విని. ఏమిటి ఈ వార్త? చూద్దాం. క్రిస్మస్ శుభవార్త అని అనుకుంటున్నారా? లేక నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనముగా ఉన్నది. అలాగైతే యేసు ప్రభువారు వెర్రివాడు కాదు, కుర్రవాడు కాదు. ఆయన మహాదేవుడు. ఆయన యేసు క్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. పేపర్లో దినదినము చావు వార్తలు ఎన్నో వింటున్నారు, యాక్సిడెంట్ వార్తలు. కానీ ఒక వార్త ఈ ఉదయకాలం, మార్తాలే అనేక కార్యంగళే కవళపట్టిక కళంగకరాయి. మార్తా, ఈ వార్త నీకు అవసరం. ఈ సువార్త నీకు అవసరం. దుర్వార్తలు ఎన్నో ఉన్నాయి. శుభవార్తలు, సిలువను గుర్చిన వార్తలు, దుర్వార్తలు ఎన్నో ఉన్నాయి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఎందుకు కలిగింది మరణకరమైన రోగం? తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపన్, లేదు నాలో జీవం నిన్ను అనుసరింపన్. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నే బ్రతికెదను ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభో. ఆమోజు కుమారుడును ప్రవక్తయునైనా యెషయా అతని ఎదుగు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, నువ్వు బ్రతకవు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. యెషయా ద్వారా హిజ్కియాకు మరణం, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. యెషయా, ఇదిగో కన్యక మరియ గర్భవతి కుమారుని కనును, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును. మరి అని పేరు వాడలేదు కానీ కన్యక. ఆయన ప్రవచనం ఇదిగో ఇక్కడ ఇతను కూడా
హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ప్రారంభంలో దావీదు ఎలా ఉన్నాడు, ప్రారంభంలో హిజ్కియా ఎలా ఉన్నాడు? ఆరంభం 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనం. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబియను పేరు, అతని తండ్రి పేరు ఆహాజు. హిజ్కియా తండ్రి పేరు ఆహాజు, తల్లి పేరు అబి. ప్రారంభంలో తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించెను. 2వ మాట, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. 2, అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని 3 విషయాలు. 4వ విషయం, ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. 4, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. 7వ వచనం, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగబడెను. ప్రారంభంలో ఈ 5 విషయాలు ఆరంభంలో చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం అంతంలో ఉన్నాము. ఇంకా ఎవరైనా ప్రారంభంలో నీ జీవితం ఎలా ఉన్నది? ఇప్పుడు రాను రాను సౌలు నీరసిల్లినట్లుగా అంతకంతకు నీ జీవితం, హిజ్కియా ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు, కానీ రాను రాను పవర్ తగ్గింది. ఎవరికి? దావీదుకు తగ్గిందా? ప్రారంభంలో పవర్ బాగానే ఉంది, హిజ్కియా కూడా పవర్ బాగానే ఉంది. కానీ హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా. 18వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు 14 చదువుతున్న. యూదారాజని హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీ వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానం చేయగా, అష్షూరు రాజు యూదారాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను. కావున హిజ్కియా యెహోవా మందిరమందున్న రాజనగరందున పదార్థములలో కనబడిన వెండంతయు అతనికి ఇచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అష్షూరు రాజునకిచ్చెను. తప్పు చేశాడు. తిరగబడిన వాడు మరలా ఎరగబడ్డాడు, భయపడ్డాడు. మనుషులకు భయపడ్డాడు. అష్షూరు రాజుకు తిరగబడిన వాడు అష్షూరు రాజుకి జుల్మాన వేసినప్పుడు ఆ జుల్మానా కడుతూ ఉన్నాడు. నా వలన తప్పు వచ్చింది. 600 మణుగుల వెండి 60 మణుగుల బంగారం జుల్మానాగా దేవాలయపు తలుపులకున్న బంగారమును ఒలిచి ఇచ్చాడు. అందుకనే ప్రాణాపాయము వచ్చింది.
కోల్పోయి తిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో నింపుము నీదు ప్రేమ. ఓ ప్రభువావు జీవము నిమ్ము, విరిగిన మనసుతోనే వేడెదను. ఓ ప్రభువా, కోల్పోయిన హిజ్కియా ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడుతున్నప్పుడు అన్ని విషయాల్లో ఆయన వెళ్ళిన చోట్లకెల్లా జయమే. కానీ సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతనపరచుము. దేవుని సన్నిధిలో తరువాత ఇప్పుడు తప్పిపోయాడు, నా వలన తప్పు జరిగింది అని అష్షూరు రాజు మీద తిరగబడ్డవాడు ఇప్పుడు పొట్టకూటికై అష్షూరీయులకు లోబడుచున్నారు. 19వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి అలాగైతే ఈ పశ్చాత్తాపం 20వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, పాపము చేసిన వాడు గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. అది విరిగి నలిగిన ఆత్మతోనో హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. ఎప్పుడైతే బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యథార్థ హృదయుడనై ముఖం గోడ తట్టు త్రిప్పుకున్నాడు. కారణం, ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడినప్పుడు 5 విషయాల్లో జయమే. హత్తుకున్నాడు, నీతిని అనుసరించాడు, విశ్వాసం ఉంచాడు, ఆజ్ఞలను మోషే ఆజ్ఞలను పాటించాడు. 5వది, అతను వెళ్ళిన చోట్లల్లా జయమే. అష్షూరు రాజుకు తిరగబడ్డావాడు ఆత్మలో దుఃఖము కలిగించాడు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చినే గాని పిరికితనం గల ఆత్మను నేను ఇయ్యలేదు అని పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. పిరికివాడయ్యాడు. అష్షూరు రాజు సన్హెరీబుకు జుల్మానా వేసినప్పుడు ఆ జుల్మానా కడుతున్నాడు. నా వలన తప్పు జరిగిందంటున్నాడు. దేవునిని పక్కకి త్రోసివేశాడు. అందుకే నీవు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. మరణకరమైన రోగం అదే రాచపుండు. మన ప్రారంభం ఎలా ఉన్నది? హిజ్కియా వలె దిగజారిపోయి లోకంతోనూ లోకంలో ఉన్న మనుషులు అధికారులకు లేదా ఏలుబడి చేసే వారికి బెండ్ అవుతున్నావా? నీ ఫండ్స్ రైజ్ కావడం లేదా? కారణం, మనుషులకు బెండ్ అయ్యావు కాబట్టి నీ ఫండ్స్ కట్ అయిపోయినాయి. నీవు మనుషులకు బెండ్ అయ్యావు కాబట్టి నీకు రోగం. నిన్న చెప్పాను, ఏమని చెప్పానంటే సంధ్యా రాగం అని గురించి మాట్లాడాను. కానీ నీకు రోగం వచ్చింది. హిజ్కియాకు రాచపుండు పుట్టింది. కారణం ఏమిటి?
నీవు బ్రతకు గనుక నీ ఇల్లు చక్కబెట్టు. మరణకరమైన రోగం అదే ఈనాడు క్యాన్సర్. నీ జీవితం క్యాన్సిల్. తన తప్పు తాను తెలుసుకున్నాడు. తెలుసుకొని 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 2వ వచనంలో 3వ వచనంలో ముఖము గోడతడు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలంగా సమతో నేను ఎట్లు జరిగించుతున్నా. మందిరానికి ఎంతో పన్ను చేయించాడు ఆయన. ఇప్పుడు మందిరం కొన్న ఆ తలుపులకున్న బంగారం ఒలిచి సన్హెరీబుకి ఇస్తూ ఉన్నాడు. జుల్మానాగా 600 మణుగుల బంగారము, ఆరు ఎంత భయంకరమైన ఉద్దేశం అండి. 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారము. జుల్మానాగా మందిర తలుపులు కొన్న బంగారం తీసి భయపడిపోయి, నా వలన తప్పు జరిగింది భయపడిపోయి ఇదంతా కూడా ఇచ్చేస్తా ఉన్నాడు. అందువల్ల మరణకరమైన రోగం. అందుకే నీ జీవితంలో ఫండ్స్ రైజ్ కావడం లేదు. బెండ్ అయిపోయావు, బెండ్ అప్పారావు అయిపోయావు నువ్వు. కనుక అప్పులతో కూరుకుపోయావు. కుప్పలు అప్పులతో చిప్పలు పట్టుకున్న గతి పట్టింది నీకు. నీ జీవితం సౌఖ్యంగా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. యోహాను అంటున్నాడు, గాయనుకు శుభమని చెప్పి వ్రాయునుది, అతని కొరకు నేను సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకని బెండైపోయావు? ఎందుకై వంగిపోయావు? ఎందుకని మనుషులకు నా తప్పు జరిగిపోయిందని ఇస్కరియోతు యోధాలాగా అన్నా కైపాసు దగ్గరకు పోయి ఒప్పుకుంటున్నావా? అది కాదు. అన్నా కైపలు కాదు, మనుషుల దగ్గర, రాజుల దగ్గర కాదు, యెహోవా సన్నిధిలో ఒప్పుకుంటే. యెషయా ప్రవచించాడు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు వెంటనే గోడతోటి తిప్పుకున్నాడు. పాపం చేసినాడు ముఖం గోడతోటి తిప్పుకోక ఏం చేస్తాడు? నా విషయంలో ఒకడు పాపం చేస్తే వాడితో నేను మాట్లాడుతుంటే వాడి ముఖం దించుకున్నాడు కానీ ముఖం లేపలేదు. కారణం ఎంబ్రే నాకెంతో కీడు చేశారు అంటున్నాడు పౌలు. ఒకడు తప్పు చేస్తే వాడితో నేను మాట్లాడుతుంటే వాడి ముఖం కింద దించుకున్నాడు కానీ పైకి లేపలేదు. అలాగా గోడతోటి తిప్పుకున్నాడు. హిజ్కియా యథాహృదయుడై సత్యముతో నీ సన్నిధి నేనెట్లో జరిగించుతున్నా కృపతో జ్ఞాపకం చేసి కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు నూతన పరిచాడు. తిరిగి 15 సంవత్సరములు తెలియపరిచాడు, నూతన పరిచాడు. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరచము, సంవత్సరం జరుగుతుండగా అది నాకు తెలియజేయము. కోపించుచునే నీ వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొను. ఆయన కోపము నిమిషము, దయ ఆయుష్కాలముండును. అలాగైతే తెలియజేశాడు, నూతన పరిచాడు. నీకు 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇస్తున్నాను. తప్పు జరిగిపోయింది, కన్నీళ్లు విడిచాడు. కన్నీరు చూచే దేవుడు ఆయన. కడుపు కాల్చుకుంటే కడుపు చూసే ఆయన. ఆకలి అవుతున్నప్పుడు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ఉపవాసంలోనే నీకు ఒక పాట ఇస్తాడు, నూతన గీతం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీకు ఒక వాక్యం ఇస్తాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాడు, మందిరం లేకపోతే మందిరం ఇస్తాడు, ఆత్మలు లేకపోతే ఆత్మలు ఇస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే నూతన పరిచాడు, తెలియపరిచాడు. ఆయన కోపం నిమిషమే, దయా ఆయుష్కాలం. నూతన పరిచాడు. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్య
నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో నైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెదనిన్నే. 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చాడు, నూతన పరిచాడు, నూతన బ్రతుకునిచ్చాడు. నూతన సంవత్సరం వస్తూ ఉంది, 2024. నవీనంగా, నూతనంగా నీవి జీవితం సౌఖ్యంగా, సమృద్ధిగా. హిజ్కియా ఒప్పుకున్నాడు, తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధెలడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఈ ఉదయకాలం ఒప్పుకుంటావా? విడిచిపెడతావా? కనికరం నీ మీద ఉండునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందు తండ్రి, అమూల్యమైన వర్తమానం అందించారు. ఈ లైవ్ చూస్తున్న అనేకులను నీ వైపు త్రిప్పాలని అంగీకరించి ఆత్మలో నెమ్మది, శరీరములో స్వస్థత, 2024 కిరీటం ధరించుకొని కృపదయిచ్చేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై ఉండి నడిపించును కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయి, కామెంట్ చేయి. ఈ మూమెంట్ ప్రేయర్ అండ్ ప్రైజ్ కనుక ప్రైజ్ అండ్ ప్రైజ్ కూడా బలపరచాలని ప్రేమతో మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నా. ఆమెన్.